అసలు వరస్ట్ అడ్మినిస్ట్రేషన్ అండి, దరిద్రం అనమాట. నేను ఇంచుమించుగా ట్రాన్స్పోర్ట్ కూడా మినిమం అరేంజ్ చేయలేని గవర్నమెంట్ అండి. గవర్నమెంట్ కాదు, అడ్మినిస్ట్రేషన్ అంటే చాలా తప్పు. అసలు ఈ దారుణం ఏంటంటే, చందనోత్సవం ఈ వేళ వచ్చింది కాదు, ఎప్పటి నుంచో ఒక డేట్ ఫిక్స్ అయింది. ఆ గోడ కూలిపోవడం ఏంటి, 10 మంది చనిపోవడం ఏంటి, అంత దారుణమైన విషయం ఏంటి సార్? అసలు మినిమమ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. ఇది తీవ్రంగా జనాలు చాలా ఇబ్బందులు పడ్డారు, లైన్లో ఇబ్బందులు పడ్డారు. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కనీసం ఈ గతంలో అయితే ఎవ్రీ 2 మినిట్స్ 5 మినిట్స్కి ఒక బస్సు ఉండేది. ఇప్పుడు కనీసం మీరు నమ్మరు, హాఫ్ అన్ అవర్ 2 అవర్స్ 1 అవర్ కూడా బస్సు లేకుండా ఇబ్బందులు పడ్డారు. జనాలు చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా ఇబ్బందులు పడ్డారు. ఇది చెప్పాలంటే మొత్తం మీరు ఫీడ్బ్యాక్ తీసుకోండి. మొత్తం సింహాచలంలో అన్నటువంటి ప్రజలందరూ ఇబ్బంది పడ్డారు. గతంలో ఎప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదండి. మేము చాలా రోజుల నుంచి వస్తున్నాం. ఇదే దారుణమైనమాట. కంప్లీట్గా అడ్మినిస్ట్రేషన్ చాలా దారుణంగా విఫలమయ్యారు ఆ విషయంలో మాత్రం. థ్యాంక్ యూ అండి. ఏదైతే సంఘటన జరిగి 7 మంది చనిపోయారో దీనికి పూర్తిగా ప్రభుత్వం బాధ్యతే. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈరోజు చనిపోయారు. ఒక కుటుంబం నుంచి 4 చనిపోవడం అత్యంత బాధాకరం. ఆ 4లో 2 భర్తాభార్యలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఒకరు ఇన్ఫోసిస్లో చేస్తున్నారు, ఒకరు హెచ్సిఎల్లో చేస్తున్నారు. ఎంత అన్యాయం అంటే, ఇద్దరు కూడా పెళ్ళై 2 ఏళ్ళు కూడా కాలేదు. ఈరోజు ఒకే ఇంట్లో 4 చనిపోవడం చాలా బాధాకరం. ప్రభుత్వం ఇప్పుడు ఏంటంటే మాది కాదన్న విధంగా, గత ప్రభుత్వం ఏదో చేసిన విధంగా చెప్పడం అత్యంత దుర్మార్గం. ఇది పాలకులు నిర్లక్ష్యం వల్లే ఈరోజు చనిపోవడం అనేది ఈ సంఘటన జరగడం. అది కూడాను 300 మంది 300 రూపాయలు విఐపి లైన్లోన 3 రోజుల కిందట కట్టడం అంటే అత్యంత దుర్మార్గం, అత్యంత అన్యాయం. ఈరోజు ప్రతి సంవత్సరం కూడాను చందనోత్సవం జరుగుతుందన్న సంగతి ప్రభుత్వాలకు తెలియవా? మరి ప్రభుత్వాలకు తెలుసు కూడాను ఇదే స్పష్టమైన తేదీలో స్పష్టమైన సమయంలో ఈ చందనోత్సవం జరుగుతుందని తెలుసు కూడాను 3 రోజుల ముందు కట్టడం ఎంతకన్నా అమానుషం ఇంకోటి లేదు. ప్రజల ప్రాణాలంటే ఈ ప్రభుత్వాలకు లెక్కలేదు. గతంలో జరిగిన తిరుపతి సంఘటన చూసైనా వీళ్ళు నేరవలేదు. కాబట్టి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈరోజు చనిపోయారనేది సిపిఎం పార్టీగా భావిస్తున్నాం. ఈ రోజు కూడాను ఏదో అవుట్సోర్సింగ్ ఉద్యోగిస్తానడం మరింత దుర్మార్గం. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్లు 2 భర్తాభార్యలు ఒకరొకరు 1,00,000-2 లక్షల రూపాయలు ఉద్యోగం చేసుకుని చనిపోతే వాళ్ళ ఇంటి నుండి ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగం 8,000, 9,000, 10,000 రూపాయలు చీపుర్తుకు ఉద్యోగాలు ఇస్తారని ఎంతకైనా అన్యాయం మరొకటి లేదని సిపిఎం పార్టీగా మేము భావిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యం వేడాలి. ఎవరైతే ఆ కాంట్రాక్టర్ ఉన్నాడో, ఆ ఉద్యోగులు ఉన్నారో తక్షణమే అరెస్ట్ చేసి జైలుకి పంపించాలి. ఆ కుటుంబాలకు ఆదుకోవాలి. ఆ కుటుంబానికి ₹1,00,00,000 నష్టపరిహారం ప్రకటించాలి. అలా నష్టపరిహారం ప్రకటించిన తర్వాతే ఆ కుటుంబ బంధువులు అందరితో కూడా మేము పిఎం చేసే విధంగా చేస్తాం. ఇప్పుడు కూడా బంధువులు కూడా స్పష్టంగా చెప్తున్నారు, ₹1,00,00,000 ప్రకటించాలి. అలాగే ప్రభుత్వ ఉద్యోగం కూడాను అర్హత తల ఉద్యోగం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.